ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందంలోని పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 46వ పద్యం. చని చని తొంటి మత్స్య కురుజాంగల భూములతిక్రమించి శయన యమునా నదిన్ కతిసి అతట భాగవతున్ సరోజలోచన దృఢభక్తు సద్గుణ విశారదు శాంతుని దేవమంత్రి శిశుని మహిత ప్రసిద్ధున్ పరిశోషిత దోషున్ ప్రబుద్ధున్ ఉద్ధవున్. తని తని వెళ్ళి వెళ్ళి తొంటి మునుపటి మత్స్య కురుదేశపు యాంగల మెరక భూములన్ ప్రదేశములన్ అతిక్రమించి దాటి శయన వేగముగా యమున అను నదిని కదిసి సమీపించి అతటన్ అక్కడ భాగవత ధర్మానుయాయిని సరోజలోచన కృష్ణుని దృఢ గాఢమైన భక్తుని సద్గుణ మంచి గుణములలో విశారదు బహునేర్పరని శాంతుని ప్రశాంతముగా ఉండువాన్ని దేవమంత్రి బృహస్పతి శిష్యుని మహిత మిక్కిలి ప్రసిద్ధున్ పేరు పొందిన వారిని పరిశోషిత శుష్కింపబడిన దోషములు కలవారిని ప్రబుద్ధున్ వేల్కాంచిన బుద్ధి కలవారిని ఉద్ధవుని భావము. అలాగా వెళ్ళి మత్స్య యాంగల భూములను అతిక్రమించి అనంతరం యమునా నదిని సమీపించాడు. ఆ నదీ తీరంలో పరమ భాగవతుడు శ్రీకృష్ణుని మీద అఖండమైన భక్తి గలవాడు, ఉత్తమ గుణ సంపన్నుడు, శాంతుడు, రాజనీతిలో బృహస్పతి శిష్యుడు, మిక్కిలి యశస్సు గలవాడు, దోషశూన్యుడు, మహాజ్ఞాని అయిన ఉద్ధవుణ్ణి దర్శించాడు. 47వ పద్యం. కని అనురాగ వికాసము తన మనమునన్ తొంగిలింపన్ తగ గాఢాలింగనమాచరించి నయంబునన్ కుశల ప్రశ్న చేసి ముదమునన్ పలికన్. కని చూసి అనురాగ ప్రేమ వికాసము తన యొక్క మనసునందు తొంగిలింపన్ ఆక్రమించగా తగ గాఢ గట్టిగా ఆలింగనము కౌగిలించుట ఆచరించి చేసి స్నేహమున కుశల ప్రశ్నలు చేసి వేసి మూదమునన్ సంతోషముతో పలికెన్ అనెను భావము. ఉద్ధవుణ్ణి చూడగానే విదురుని హృదయంలో అనురాగం పొంగి పొరలింది. 2 చేతులు జాపి గట్టిగా కౌగిలించుకున్నాడు. స్నేహం పాటిస్తూ కుశల ప్రశ్నలు కురిపించిన అనంతరం సంతోషంతో విదురుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.